Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 177. దక్ష కన్నా అని అరుస్తున్నప్పుడే అక్కడి నుంచి కర్ణ రిసార్ట్కి స్పీడ్గా వెళ్ళిపోవడంతో దీక్షిత వచ్చి ఎక్కడికి పరుగులు పెడుతున్నావు అనగాని ఆయన నాపాలక్క, లేకపోతే ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అనగాని నిన్ను ఆయన వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, నువ్వే ఆయన్ని వదిలేసావు కదా అని అడిగింది దీక్షిత. అక్క, నా పరిస్థితి తెలిసి కూడా అందరూ ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించి ఎందుకు విసిగిస్తున్నారు అని అడగడంతో విసిగిస్తే ఎలా ఉంటుందో నీకిప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు కర్ణగారు కూడా నీ ప్రవర్తనకి, నీ చంచలత్వానికి విసిగిపోయి ఇక నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకి విసుగు రాదా? నాకొకటి అర్థం కావట్లేదు. బాధ, బెంగ, విసుగు నీకు మాత్రమే ఉంటాయా? అవతల వాళ్లకుండవు అనుకుంటున్నావా? నీకొక విషయం తెలుసా దక్ష? నువ్వెన్నిసార్లు ఆయన్ని దూరం పెట్టి బాధ పెట్టినా ఆయన నువ్వే కావాలనుకుని నీ వెంటే తిరుగుతుంటే నాకు చాలాసార్లు ఆశ్చర్యంగా అనిపించేది. నిజంగా చాలా అయోమయంగా కూడా అనిపించేది. ఒక మనిషి ఇంతలా ఒక మనిషి కోసం ఎలా తగ్గుతాడు, అది కూడా కర్ణగారి లాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న మనిషి. అసలు ఆయనకి కోపం రాదా? విసుగు రాదా? అదెంత భయపడి, బాధపడి దూరం పెడుతున్నా ఇంతలాగా ఎలా ప్రేమించగలుగుతున్నాడు అనుకునేదాన్ని. కానీ ఈ రోజుతో ఆయన పేషెన్స్ కూడా చచ్చిపోయింది. నిజంగా కర్ణగారి లాంటి మనిషి ఇంత బ్రేక్ డౌన్ అయిపోయి ఆయన బాధ గురించి చెప్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సభాష్! అదేదో మూవీలో చెప్పినట్టు ఒక కమెడియన్ చెప్తాడు చూడు. మీ దయ వల్ల వినలేను అనుకున్న మాట విన్నాను, చూడకూడదు అనుకున్న సన్నివేశం చూశాను అని. అలాగే వినకూడదు అనుకున్న మాట విన్నాను, అసలు చూడలేను అనుకున్న సన్నివేశాన్ని చూశాను అని చెప్పింది దీక్షిత. దక్ష దీక్షిత వైపు ఏడుస్తూ చూస్తుంటే, నువ్వనుకోవచ్చు, నువ్వు నాకు అక్కవి కదా, ఆయనకెందుకు సపోర్ట్ చేస్తున్నావని. ఆయన ప్రేమలో నిస్వార్థం ఉంది. నీ ప్రేమలో చంచలత్వం ఉంది. అదే నీలాగే ఇన్నిసార్లు మనసు మార్చుకుంటే విరాట్ నా మొహం కూడా చూడ్డు తెలుసా? ఇక చేసేదేమీ లేదులే. నీ దారి నీది, ఆయన దారి ఆయనది అని అంటూ అందరూ రిసార్ట్‌కి వెళ్ళిపోయారు. విరాట్ గబగబా గదిలోకి పరిగెత్తి కర్ణ కర్ణ అని పిలుస్తూ వెళ్ళేసరికి కర్ణ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉండేసరికి ఏంట్రా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నావు అనగాని నేను వెళ్ళిపోతున్నాను, రేపు మార్నింగ్ మీ అందరికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేశాను, మీరందరూ రండి అనగాని మరి నువ్విప్పుడెలా వెళ్తున్నావు అనగానే నాకు కారు వస్తుంది, నేను వెళ్ళిపోతాను అనగాని అది కాదురా దక్ష తప్పు చేసింది, కానీ పాపం దాని భయం దాంది అనగాని అంటే ఇందాక నా బాధలో నీకు నిజాయితీ కనిపించలేదా అనగాని కనిపించిందిరా, గుండె ద్రవించిపోయింది. అసలు నువ్వంతలా ఏడుస్తావని, అంతలాగా బాధపడతావని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నీ బాధ నాకు కళ్ళకి కట్టినట్టుగా కనిపించింది. కానీ ఆవేశపడకు అని చెప్తున్నాను అని అన్నాడు విరాట్.
విరాట్ మాటలకి కర్ణ ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చి, "నువ్వు కూడా దక్షలాగానే నిన్నటి వరకు నేను తన కోసం ఎఫర్ట్స్ చూపిస్తూ ఉంటే నీకు తనకి ఎలాంటి రిలేషన్ లేదు కదా, మరెందుకు కష్టపడుతున్నావు అని తిట్టావు. ఈరోజు ఆలోచించమంటున్నావు. నీకు కూడా ఒక మాట మీద ఉండడం రాదా? అసలు నేనింకా ఆలోచించడం ఆపేద్దాం అనుకుంటే ఫస్ట్ సంతోషపడేది నువ్వే అనుకున్నాను" అనగానే విరాట్ కర్ణ వైపు చూసి, "ఇద్దరు ప్రేమికులు భగ్న ప్రేమికులుగా మారతాను అంటే ఎవరూ సంతోషపడరు. కాకపోతే ఆ టైంలో నాకు కోపం వచ్చింది. నేను తిట్టిన మాట నిజమే. కానీ మీరిద్దరూ విడిపోవాలని నేను కోరుకోలేదు" అని అన్నాడు విరాట్. కానీ నా ప్రేమని చూసి సంతోషపడేవాళ్ళు కూడా అక్కడ లేరు. నా ప్రేమని అనుభవిస్తూ సంతోషపడేవాళ్ళు, సంతోషపడే మనసు కూడా అక్కడ లేదు. నిజంగా చెప్తున్నానురా. నేను అలసిపోయాను. ఐయామ్ వెరీ టైర్డ్. ఆలోచించి, ఆలోచించి, తాపత్రయపడి, తాపత్రయపడి, ప్రేమించి, ప్రేమించి అలసిపోయాను అని చెప్పాడు కర్ణ. నిజంగా కర్ణ నోటి వెంట ఆ మాటలు వింటూ ఉంటే విరాట్‌కి ఒకవైపు ఆశ్చర్యంగాను, మరొక వైపు బాధగాను అనిపించడంతో ఒక్కసారి ఆలోచించరా! అది నిన్నటి వరకు కదలలేక, నడవలేక, నిలబడలేక బాధపడుతుంది కాబట్టి నువ్వు తన వల్ల కష్టపడకూడదు అనుకుంది. ఈరోజు దానికి కాళ్ళు, చేతులు బావున్నాయి కాబట్టి మీ ప్రేమని కోరుకుంటుందేమో, నిన్ను కోరుకుంటుందేమో అనగానే రేపు మళ్ళీ ఇంకా ఏదైనా ప్రమాదం జరిగితే, ఇంకేదో జరిగితే అని కర్ణ అడిగేసరికి విరాట్ సమాధానం చెప్పలేకపోయాడు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది కదా! అని కర్ణ విరక్తిగా చెప్పేసరికి, "అది కాదురా! పదే పదే ఎందుకలా జరుగుతుందో, ఒకసారి జరిగింది కాబట్టి అదే జరుగుతుందా?" అనగానే, "అదే కదా నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను. తను కూడా ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదే. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే కదా ఎవరెవరి గురించో ఆలోచించి నన్ను పిచ్చివాడిని చేసింది" అనగానే, "కర్ణ ఎందుకో నువ్వు ఓవర్‌గా ఆలోచిస్తున్నావని అనిపిస్తోంది" అనగానే, "ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. గుడ్ బై. రేపు మార్నింగ్ మీరు రిటర్న్ అవ్వండి. నేను వెళ్ళిపోతున్నాను" అంటూ డ్రైవర్ కారొచ్చిందని కాల్ చేయడంతో లగేజ్ తీసుకొని కిందకి వచ్చేశాడు కర్ణ. అదే టైంకి రిసార్ట్‌కొచ్చిన దక్ష, దీక్షిత, రక్ష, స్నేహ వాళ్ళందరూ కర్ణ వైపు చూస్తూ ఉంటేనే కనీసం కర్ణ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా వెళ్లి కారులో కూర్చోవడంతో దక్ష ఏడుస్తూ నిలబడిపోయింది. కార్ యూ టర్న్ తీసుకుని రిసార్ట్ నుంచి వెళ్ళిపోవడంతో దక్ష అక్కడే నిలబడిపోవడంతో, "వాడు వెనక్కి తిరిగొస్తాడని వెయిట్ చేస్తున్నావా? రాడు. వాడు చాలా స్ట్రాంగ్ అని నీకు తెలుసు. ఏ విషయంలో అయినా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఇప్పుడు తీసుకున్న డెసిషన్‌లో కూడా వాడు స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. నువ్వనుకున్నదే జరుగుతుంది. వాడింకా నిన్ను డిస్టర్బ్ చేయడు. వాడు వాడి లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతాడు. రేపు మార్నింగ్ టికెట్స్ బుక్ చేశాడు. వెళ్ళిపోదాం. రేపు త్వరగా లేవాలంటే ఇప్పుడు నిద్రపోవాలి. వెళ్ళి పడుకో" అని చెప్పి వెళ్ళిపోయాడు విరాట్. దక్ష సత్తువ లేనట్టుగా నిలబడేసరికి, "అడవి జంతువులొస్తాయి పద వెళ్దామని" అంటూ దీక్షిత దక్ష చేతులు పట్టుకుని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. దక్ష బొమ్మలాగా బెడ్ మీద కూర్చోవడంతో, "ఆలోచించకు. ఇప్పుడు నువ్వు సంతోషపడాల్సిన టైం" అని చెప్పి బాబుని నిద్రపుచ్చి దీక్షిత కూడా నిద్రపోయింది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.